క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ ఆఫర్డ్ బై గాదే లూసీ రాణి ఫ్యామిలీ మెంబర్స్. ఫర్ గాడ్స్ మర్సీ అపాన్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ బోగా మరియా కరుణ్ కుమార్ అండ్ బోగా ఆగ్నేస్. మాస్ ఆఫర్డ్ బై బోగా ఆరోగ్యం అండ్ ఫ్యామిలీ. For God's mercy upon the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep. Mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction. Mass offered by Divine Word Retreat Center. For eternal rest and peace to the departed soul of Velangani Priyanka in heaven. Mass offered by Amalda and Sebastian family. Thanksgiving Mass and for special blessings upon Anthony Pratik, Hasani and Dhruv Anthony. Mass offered by family. Thanksgiving Mass for all the blessings and for the fulfillment of special intentions of Rashaka Reddy, Bala Nikita, Rajiv Reddy, Mary Somyalata and for good health of Bala Vinay and for peace and unity among family members. Mass offered by Duggimpudi Slevareddy and Shaurilu. For the conversion of sinners, especially youth. Mass offered by Annapurna. Thanksgiving Mass and for good health, business improvement, peace of mind, bright future of Arpana and good education. Mass offered by Allam Marreddy family members. Thanksgiving Mass for all the great things God has done in our lives. Mass offered by Preetham, Shalini and Sherlyn Janite. Thanksgiving Mass for all the blessings showered upon Singhareddy, Ludhureddy, Vinay family and for good health, special intentions. Mass offered through Our Lady of Holy Rosary by Singhareddy, Ludhureddy, Vijay. Thanksgiving Mass offered by Nirmala. For good health, peace, God's blessings upon children in all works, for blessings and bright future of Chaitanya and Anusha and all family members and for the departed soul of Mallavarapu Prakash Rao to rest in peace. Mass offered by మల్లవరపు లూసీ మేరీ. ఈ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, వారి యొక్క తలంపులను దీవించాలని మనందరము కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన యొక్క ప్రార్థన సహాయం అడిగిన ప్రత్యేక బిడ్డను కూడా దేవుడు ఆశీర్వదించాలని భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేద్దాం. రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ఆహ్వానితులారా, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు. రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా.
అడుగుడి మీకియ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి. అడుగుడి మీకియ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి. భారము చేయి అలసి సొలసిన వారలారా. ప్రభు నీతో ఉన్నాడు, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. పిత పుత్ర పవిత్రాత్మ నామమునం ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరాశిముల కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా హృదయములను నీ అనుగ్రహముతో నింపుము. దేవదూత సందేశము ద్వారా నీ కుమారుడైన క్రీస్తు మనుష్యావతారమును మేము తెలుసుకొంటిమి. పవిత్ర కన్య మరియమ్మ విజ్ఞాపనము ద్వారాను అతడు శిలువ శ్రమల ఫలితములను మేము ప్రభువుని పునరుత్థాన మహిమలో భాగస్థులమగుదుముగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. శిష్యులందరూ యేసు తల్లియగు మరియమ్మతో కలిసి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనం వరకు. యేసు పరలోకమునకు కొనుపోబడిన పిదప అపోస్తలులు ఒలీవ కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినమున నడవగలిగినంత దూరమున కలదు. వారు యెరూషలేమున ప్రవేశించి తాము నివసించుచుండిన మేడగదిలోనికి వెళ్ళిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫాయి కుమారుడగు యాకోబు, మతాభిమాని సీమోను, యాకోబు కుమారులు యూదా అనువారు. వీరందరూ, వీరితో పాటు కొందరు స్త్రీలు, యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. మెరుపులవోలే స్తుతి గీతములు హల్లెలూయా. ఉరుములవోలే మెరుపులవోలే స్తుతి గీతములు హల్లెలూయా.
స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము వచనములు 26వ వచనము నుండి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలీలియ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యేసేపునకు ప్రధానము చేయబడిన కన్య యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమై ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను గదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్ర ఆత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమును చూడము, ఆమెకు వయసు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా ఒక గొప్ప పండుగను క్రైస్తవులైనటువంటి మరి ముఖ్యముగా ఇక రోమన్ కథోలిక సంఘము, ఈ కథోలిక తిరుసభ ఈరోజు ఒక గొప్ప పండుగను జరుపుకుంటూ ఉన్నది. అది పరిశుద్ధ జపమాల మాత పండుగను మనందరము కూడా ఈరోజు కొనియాడుతూ ఉన్నాం. ప్రియ దేనిబిడ్లారా, కథోలికమైనటువంటి మనందరము కూడా మరియ తల్లిని గౌరవిస్తూ ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థనను మనము ఈ జపమాల ద్వారా మనం అడుగుతూ ఉన్నాము. ప్రియ దేనిబిడ్లారా, ప్రతి సంవత్సరము ఈ యొక్క అక్టోబర్ నెల అంతా కూడా ఈ యొక్క జపమాల మాతకు కేటాయించబడినది. మరి మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రతి సంవత్సరము కూడా ఈ జపమాల గురించి వింటూ ఉన్నాం. ప్రతిసారి కూడా మరియమాతను గురించి తెలుసుకొని ఉంటూ ఉన్నాం. మరి ఆమెను ఏ విధంగా మనం గౌరవిస్తూ ఉన్నాం? ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థనను అడగటమే కాదు, మరి ఆమెలాగా మనం జీవించగలుగుతూ ఉన్నామా లేదా? ఆమెలో ఉన్నటువంటి కొన్ని ఆ యొక్క లక్షణాలను, అదేవిధంగా ఆమెలో ఉన్నటువంటి మంచి సుగుణాలను
మనము తీసుకొని మన జీవితంలోకి అన్వయించుకొని ఆ విధంగా జీవిస్తూ ఉన్నామా లేదా అన్నది ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన అడుగుతూ ఉన్నాం, ఎన్నో గొప్ప దీవెనలు పొందుతూ ఉన్నాం, ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందగలుగుతూ ఉన్నాం. కానీ మనము ఆమెలాగా జీవించలేకపోతూ ఉన్నాం. ఒకసారి ఆమె జీవించినటువంటి జీవిత విధానంలో కొన్ని సుగుణాలను మనము చూసుకున్నట్లయితే ఆమెలో ఉన్నటువంటిది మొట్టమొదటి మంచి సుగుణము ఆ యొక్క పవిత్రత. ఆమె పరిశుద్ధంగా జీవించింది కాబట్టి పరలోక రాజ్యంలో ఉన్నటువంటి పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క గాబ్రియేలు సన్మనస్కుడు అనునిత్యము కూడా ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి గాబ్రియేలు సన్మనస్కుడు ఆమె దగ్గరకు వచ్చి ఇక మంగళవార్తము చెబుతూ ఉన్నాడు. మరి ఆమె ఎంత పవిత్రంగా జీవించింది అంటే అంత గొప్ప దేవదూత ఆమె దగ్గరకు రాగలిగింది. ఆమెలో పవిత్రత ఉంది కాబట్టి ఇంకా మనం చూసుకున్నట్లయితే లోకరక్షకుడు మనందరినీ కూడా మన పాపాలను తీసివేయటానికి పరలోకము నుండి భూలోకానికి మరియ తల్లి ద్వారా యొక్క లోకానికి వస్తూ ఉన్నాడు. ఆమె యొక్క గర్భంలో ఉంటూ ఉన్నాడు. మరి ఇంకా ఆమె ఎంత పవిత్రముగా ఉన్నది. ఒక పరిశుద్ధుడు ఎప్పుడూ కూడా ఆ యొక్క పాప జీవితంలోకి వెళ్ళిపోడు. ఆ పరిశుద్ధుడు పవిత్రంగా ఇంకా అలాగనే ఉండాలి అంటే ఒక పవిత్రమైనటువంటి స్థలం ఒకటి కావాలి. అదే మరియ తల్లిని ఎన్నుకొని ఉన్నాడు. ఆమె మంచి జీవితం జీవించింది, పవిత్రంగా జీవించింది కాబట్టి దేవుడు ఆమెను ఎన్నుకొని ఉన్నాడు. మరి ఇంకోటి మనం చూసుకున్నట్లయితే ఆమె ఎప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యము ఆమె అనుసరిస్తూ ధ్యానం చేస్తూ ఉంది. మరి మనము కూడా మన జీవితంలో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరియ తల్లి ఏ విధంగానైతే ప్రతి ఒక్కటి కూడా మననం చేసుకొని ఆ వాక్యానుసారంగా జీవించిందో మరి మనం జీవిస్తూ ఉన్నామా లేదా? వాక్యాన్ని వింటూ ఉన్నాం కానీ ఏదో వింటూ ఉన్నాం, అలా వదిలేస్తూ ఉన్నాం. అలా కాకుండా మనము కూడా మన జీవితాలను మార్చుకోవాలి. మనం ఎల్లప్పుడూ కూడా వినేటటువంటి వాక్యము, చదివినటువంటి వాక్యము ధ్యానం చేస్తూ ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. ఇలా మరియ తల్లి గురించి చెప్పుకుంటూ పోతే చాలా సుగుణాలు ఉన్నవి ఆమె యొక్క జీవితంలో. మరి మనము కూడా కొన్ని సుగుణాలను తీసుకొని ఆమెను ఎల్లప్పుడూ కూడా గౌరవిస్తూ ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థనల ద్వారా ఇంకా గొప్ప దీవెనలు పొందుకోవాలని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా అందరము కూడా ప్రతి ఒక్కరము కూడా జపమాలను జపిస్తూ ఈ యొక్క నెలే కాదు మనం అనునిత్యము కూడా ప్రతిరోజు కూడా ఆ యొక్క జపమాలలో ఉన్నటువంటి శక్తిని మనము కనుగొనాలి. ఆ యొక్క శక్తి ఎప్పుడైతే మనము తెలుసుకుంటామో మనలో అనేకమైన అద్భుతాలు ఉంటాయి. కాబట్టి ఈ అక్టోబర్ నెల మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా జపమాలను జపిస్తూ ఆ తల్లి యొక్క దీవెనలను మనందరము కూడా పొందుకోవాలని దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. सा
సహోదరి సహోదరులారం, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, మేము నీ సన్నిధికి తెచ్చిన ఈ కానుకలతో పాటు మేము నీకు అర్పించుకొనుదుముగాక. తద్వారా నీ జనితైక కుమారుని పరమరహస్యములను సన్మానించుకొనుచున్న మేము అతని వాగ్దానములను అందుకొనుటకు అర్హులము అగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియ జపమాల ఉత్సవమును సంస్మరణ కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వాళ్ళు గొప్ప మేలులు పొందుకోవాలని, ఎందు నిమిత్తమైతే దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు వారి యొక్క తలంపుల ఉద్దేశాలన్నీ కూడా దీవించాలని, మరి ముఖ్యంగా ఈరోజు యొక్క పండుగ నాడు మనందరము కూడా సంతానము లేక బాధపడుతున్న వారి కోసం ప్రత్యేకముగా వారి కోసం ప్రార్థనలు చేద్దాం. అదేవిధంగా మన యొక్క ప్రార్థన సహాయం అడిగిన వారి కోసం కూడా భక్తి శ్రద్ధలతో దివ్య పూజా బలిలో తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థనలు చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కబగా పవిత్రుడవు, సర్వ పవిత్రత ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును జ్ఞాపమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మాలియో జగద్గురువును, జైరా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్తాన భగద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలేగు మరియమాతతోనూ, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదినునికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయనుగాక. ఆమేన్.
శ్వేత వస్త్రమును ధరించి రండి. ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కనుదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ప్రార్థించుదము. ప్రభువుడవైన ఓ ప్రభువాం, ఈ దివ్య సంస్కారమందు నీ కుమారుని మరణోత్థానములను ప్రకటించుచు నీకు మొరపెట్టుచున్నాము. మేము కూడా క్రీస్తు శ్రమలను అనుభవించి అతని నుండి ఊరటను పొందుచు అతని మహిమలోనూ భాగస్థులము అగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.